దాని నిర్ణయాలు తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ బాధ మహిళలకే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంతోమంది మహిళలకు అన్యాయం జరిగినా కూడా దాని మీద తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మహిళలే కనుక ఎక్కువ మట్టుకు చట్టసభల్లో ఉంటే వారికి సులభం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా మహిళలకు న్యాయం త్వరగా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడైనా కూడా చట్టసభలలో కూడా ఇంకా మహిళలు ఉంటే పోలీస్ స్టేషన్లలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళకు తొందరగా అవకాశం కల్పించడానికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాల నుంచి న్యాయ వ్యవస్థలలో మహిళలకు న్యాయం త్వరగా అందే పరిస్థితి వస్తుంది అని చెప్పి అనుకొని 40 సంవత్సరాలుగా మహిళలకు సాధికారిత గురించి ఈ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉంది. మహిళలకు సాధికారిత ఇవ్వాలి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి, మహిళలకు చట్టసభలలో తీసుకురావాలి అని చెప్పి. కానీ ఎప్పుడు కూడా ప్రాధాన్యతను ఇవ్వలేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ని ఇవ్వలేదు, వాళ్ళకి ప్రాధాన్యతను కల్పించలేదు. పూర్తిగా అట్లా ఆ విషయంలో మహిళల పట్ల వాళ్ళకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇన్ని ఏళ్లలో ఏ రోజు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని మహిళలకు మాత్రం న్యాయం జరపలేదు. ఇప్పుడైనా కనీసం ఇన్నేళ్ళు వాళ్ళు మద్దతు ఇవ్వలేరు కదా, వాళ్ళు న్యాయం చేయలేరు కదా, కనీసం ఇప్పుడైనా మోదీ గారు ఏదైతే నిర్ణయాన్ని తీసుకురో ఆ నిర్ణయానికి ఈ మహిళా బిల్లుకు అడ్డుపడకుండా వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయకుండా వాళ్ళు అందరూ కూడా ఈరోజు మహిళల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు సమావేశాలు పెట్టుకొని ఈ బిల్లును ఎలా అడ్డుకోవాలి అని ఆలోచిస్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇది మోదీ ఏ విధంగా అయినా కూడా ఈ రిజర్వేషన్ తెచ్చేటట్టుండు, ఎట్లయినా అమలు చేసేటట్టుండు. ఈ బిల్లును అమలైతే మనకు పేరు రాదు, మనకు ఇబ్బందులు అవుతాయి, ఈ పేరు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికే పోతుంది, కాబట్టి ఈ బిల్లును మనం ఎట్లా ఆపాలి అని చెప్పి ఈరోజు అందరూ కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఈ బిల్లును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మహిళల ఆశలకు అడ్డుపడితే దేశవ్యాప్తంగా కూడా మహిళలు సహించరు అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు ఏ విధంగా హక్కులు కల్పించాలి, ఏ విధంగా వాళ్ళకు చట్టసభలకు తీసుకురావాలి, ఏ విధంగా మహిళలను అన్ని రంగాలలో వాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళను పాలన అందిస్తూ వాళ్ళు ఉండే విధంగా చూడాలని చెప్పి ఒకవైపు నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తుంటే మరోవైపు ఏమో ఈ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా దాన్ని ఎట్లా ఆపాలే బిల్లును అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం 11 సంవత్సరాల మన భారతదేశ పరిపాలనలో పారిశుద్ధ్య రంగంలో కావచ్చు, ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది ఒక సామాజిక ఉద్యమం అనే విధంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యం స్పష్టంగా ఉంది. బహిరంగ మల విసర్జనకు పోయి మహిళల గౌరవం కాపాడే విధంగా ఈరోజు మరి ప్రతి దగ్గర కూడా బాత్రూమ్లు కట్టేయడం జరిగింది. వ్యర్థ జలాలను కూడా వేస్ట్ కాకుండా శాస్త్రీయంగా మార్చడం మరియు ప్రజల గౌరవాన్ని కాపాడడం, అది కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మహిళలు ఎవరైతే గ్రామాలలో ఉన్నారో, ఊర్లలో ఉన్నారో వాళ్ళకు ఒకప్పుడు ఏది తెలిసేది కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఏది కూడా తెలిసేటటువంటి కాదు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినాక వాళ్ళకు ప్రత్యేకంగా మహిళలను గౌరవిస్తూ భద్రత ఆరోగ్యం కోసం ఈ మిషన్ ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటి వరకు సుమారు 12 కోట్లకు పైగా గృహ మరుగుదొడ్లను తీసుకురావడం జరిగింది. 2 పరిశుభ్రతలలో విప్లవాత్మక మార్పునకు కారణం గ్రామీణ ప్రాంతాలలో
మహిళలు ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారంటే దానికి కారణం ఎవరు? దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఒకప్పుడు బాత్రూమ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, డబ్బాలు పట్టుకొని ఎక్కడో బయటకు వెళ్ళే పరిస్థితి. అప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మహిళలు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. మహిళలు ఈరోజు తలెత్తుకొని బతుకుతున్నారంటే దానికి నిదర్శనం మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 9.6 కోట్లకు పైగా మహిళలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్లను అందించడం ద్వారా వంటగదుల్లో ఒక భారీ మార్పు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు వచ్చినాక, ఉజ్వల గ్యాస్లు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే తెలంగాణలో కూడా ఈరోజు వంటింట్లలో కట్టెలతోటో, చెక్కలతోటో, పిడకలతోటో పొయ్యిలు ముట్టించి వంట చేసుకుని ఆరోగ్యాలను పాడు చేసుకుని ఆ పొగతోటి అనేక విధంగా ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు పాడైతుంది. అట్లాంటి దాని నుంచి ఈరోజు మహిళలకు రక్షణ కల్పించినటువంటి ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది ఇల్లు నిర్మించడం. ఈరోజు ఆవాస్ యోజన కింద కోట్లాది మందికి ఇల్లు కట్టించి ఆ ఇళ్ళను కూడా మహిళల పేర్ల మీద రిజర్వేషన్ చేయించి